అధరహో ఆంధ్ర ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన రోజుది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలని సాకారం చేస్తూ దాదాపు 5,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుక అదిరిపోయింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. జెన్జీకి తగ్గట్లుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. 36 నెలలు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే 31 నెలల రికార్డు టైంలోనే పూర్తయిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమన్నారు ప్రధాని మోదీ. అద్భుత విజన్తో సీఎం చంద్రబాబు దూసుకువెళ్తున్నారని కొనియాడారు. दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा दीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామన్నారు సీఎం చంద్రబాబు. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ప్రధాని మోదీ కష్టం ఈ తరానికి తెలియదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సెలవు తీసుకోకుండా దేశానికి సేవ చేస్తున్నారని అన్నారు. మోదీని మించిన నాయకుడు మరొకరు లేరన్న పవన్ జంతర్ మంతర్ దగ్గర ఆయన్ను విమర్శిస్తే బాధ కలిగిందన్నారు. నేటి యువతకు సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. మొత్తంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందుతాయన్నారు కూటమి నేతలు.